వెల్కమ్ టు మెగానైన్ టీవీ. ఒక దేశం తన చరిత్రను చెరిపేయాలని చూస్తే ఏమవుతుంది? పాలకుల కత్తులు, తుపాకులు కొన్ని దశాబ్దాల పాటు ఒక సంస్కృతిని అణిచివేస్తే ఏం జరుగుతుంది? సమాధానం ఒక్కటే, నిజం ఎప్పటికైనా దానంతట అదే బయటకు వస్తుంది. 1947 భారతదేశ చరిత్రలో మర్చిపోలేని ఒక నెత్తుటి అధ్యాయం. ఇండియా పాకిస్తాన్ విడిపోయినప్పుడు లక్షలాది మంది హిందువులు, సిక్కులు పాకిస్తాన్ వదిలి భారత్కు వచ్చేశారు. వాళ్ళు వదిలేసి వచ్చిన ఇళ్ళు, వాళ్ళు నడిచిన వీధులు పాకిస్తాన్లోనే ఉండిపోయాయి. ఆ తర్వాత వచ్చిన పాకిస్తాన్ ప్రభుత్వాలు ఆ వీధుల పేర్లను, ఆనవాళ్లను పూర్తిగా తుడిచేసి వాటికి ఇస్లామిక్ పేర్లు పెట్టాయి. సరిగ్గా 75 ఏళ్ల తర్వాత ఇప్పుడు పాకిస్తాన్లో ఒక వింతైన, సంచలనాత్మకమైన పరిణామం జరుగుతోంది. లాహోర్ నగరంలో దశాబ్దాల క్రితం ఏ హిందూ పేర్లనైతే చెరిపేశారో మళ్ళీ అవే పేర్లను పాకిస్తాన్ ప్రభుత్వం అధికారికంగా గుర్తిస్తుంది. అసలు కరుడుగట్టిన ఇస్లామిక్ దేశమైన పాకిస్తాన్కు సడన్ గా హిందువులు, సిక్కుల మీద ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది? ఇస్లాంపురగా మారిన ఆ వీధి మళ్ళీ కృష్ణానగర్గా ఎందుకు మారుతుంది? ఇది నిజంగా వారిలో వచ్చిన మార్పా, లేక దీని వెనుక పాకిస్తాన్ ఆడుతున్న పెద్ద మైండ్ గేమ్ ఉందా? మనం ఈ పేరు మార్పుల గురించి తెలుసుకునే ముందు 1947కి ముందు లాహోర్ నగరం ఎలా ఉండేదో తెలుసుకోవాలి. చాలా మందికి తెలియని నిజం ఏంటంటే 1947కి ముందు లాహోర్ అంటే ముస్లింల నగరం కాదు, అది పంజాబ్ ప్రావిన్స్కు గుండెకాయ. ఒకప్పుడు మహారాజా రంజిత్ సింగ్ పాలించిన సిక్కు సామ్రాజ్యానికి లాహోర్ రాజధాని. విభజనకు ముందు లాహోర్ జనాభాలో ముస్లింలు ఉన్నప్పటికీ అక్కడి ఆర్థిక వ్యవస్థ, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, వ్యాపారాలు దాదాపు 80% హిందువులు, సిక్కుల చేతుల్లోనే ఉండేవి. లాహోర్లోని వీధులకు పూర్తిగా భారతీయ సనాతన ధర్మ ఉట్టిపడే పేర్లు ఉండేవి. కృష్ణానగర్ లాహోర్లోని అత్యంత సంపన్నమైన, చదువుకున్న వారు ఉండే ప్రాంతం. సంత్ నగర్ ఇదొక ఆధ్యాత్మికతకు కేంద్రం. జైన్ మందిర్ చౌక్ ఇది వ్యాపారులకు ఒక అడ్డా. రామ్ నగర్, సీతా తలాబ్ ఇలా ప్రతి మూలకు ఒక భారతీయ చరిత్ర ఉండేది. అప్పట్లో లాహోర్ అంటే ఒక సెక్యులర్ కల్చరల్ హబ్. 1947 ఆగస్టులో జరిగిన రక్తపాతం తర్వాత లాహోర్లోని హిందువులు ప్రాణాలు అరచేతులు పెట్టుకుని ఇండియాకు వచ్చేశారు. వారు వెళ్లిన తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం వారి ఆస్తులను ఆక్రమించుకుంది. కానీ వాళ్ల భయం అక్కడితో ఆగలేదు. భవిష్యత్తు తరాలకు ఈ లాహోర్ గడ్డ మీద హిందువులు పాలించారు అనే నిజం తెలియకూడదని డిసైడ్ అయిపోయారు. ముఖ్యంగా 1980లలో పాకిస్తాన్ను పాలించిన మిలిటరీ డిక్టరేట్ జనరల్ జియా ఉల్ హక్ కాలంలో దేశాన్ని పూర్తిగా ఇస్లామీకరణ చేయడం మొదలుపెట్టారు. కృష్ణానగర్ను కాస్త ఇస్లాంపురగా మార్చేశారు. సంతనగర్ పేరును తీసేసి సున్నత్ నగర్గా రికార్డులకు ఎక్కించారు. పాఠ్య పుస్తకాల్లో చరిత్రను మార్చేశారు. మున్సిపల్ రికార్డుల్లో, పోస్టల్ అడ్రస్లలో ఎక్కడా హిందూ పేర్లు కనిపించకుండా చేశారు. పాత గుడులను, కట్టడాలను కూల్చేశారు. పాకిస్తాన్ ప్రభుత్వం రికార్డులు మార్చగలదు కానీ వందల ఏళ్లుగా ప్రజల నరాల్లో జీర్ణించుకుపోయిన సంస్కృతిని మార్చలేకపోయింది. ఇక్కడే చరిత్ర తన సత్తా ఏంటో చూపించింది. ప్రభుత్వం అధికారికంగా ఆ ప్రాంతాన్ని ఇస్లాంపుర అని పిలవమని దశాబ్దాలుగా ఫోర్స్ చేస్తున్నా స్థానికంగా ఉండే పాకిస్తాన్లు, ఆటో రిక్షా డ్రైవర్లు, దుకాణదారులు ఇప్పటికీ దాన్ని కృష్ణానగర్ అని పిలుస్తారు. ఎవరైనా ఇస్లాంపుర అడ్రస్ అడిగితే త్వరగా గుర్తుపట్టలేరు, కానీ కృష్ణానగర్ అంటే వెంటనే దారి చూపిస్తారు. పోలీస్ స్టేషన్లకు ఇస్లాంపుర పోలీస్ స్టేషన్ అని బోర్డులు మార్చినా ప్రజలు ఇచ్చే కంప్లైంట్స్లో మాత్రం కృష్ణానగర్ అనే రాసేవాళ్ళు. పోస్ట్ మ్యాన్లకు ఇది ఒక పెద్ద తలనొప్పిగా మారింది. ప్రభుత్వ రికార్డులకు, ప్రజల వాడుకకు మధ్య గ్యాప్ పెరిగిపోయింది. ఒక మతాన్ని, సంస్కృతిని చెరిపేయాలని ప్రభుత్వం చేసిన ప్రయత్నం ప్రజల అలవాట్ల ముందు పూర్తిగా ఫెయిల్ అయింది. ఇక అసలు మ్యాటర్కి వస్తే సడన్ గా పాకిస్తాన్ ప్రభుత్వం ఈ వాస్తవాన్ని ఎందుకు అంగీకరిస్తుంది? మళ్ళీ పాత పేర్లను మున్సిపల్ రికార్డులోకి ఎందుకు తెస్తుంది? అంటే దీని వెనుక కేవలం చరిత్ర మీద ప్రేమే కాదు, చాలా పెద్ద వ్యూహం ఉంది. పాకిస్తాన్ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది. వాళ్ళకి ఇప్పుడు విదేశీ మారక ద్రవ్యం చాలా అవసరం. ఇండియాలో ఉన్న కోట్లాది మంది సిక్కులు, హిందువులకు పాకిస్తాన్లో ఎన్నో పవిత్ర స్థలాలు ఉన్నాయి. కర్తార్పూర్ కారిడార్ ఓపెన్ చేశాక టూరిజం ద్వారా ఎంతో డబ్బు వస్తుందో వాళ్ళకి అర్థమైంది. అందుకే ఈ పాత పేర్లను, వారసత్వ కట్టడాలను ప్రమోట్ చేస్తే ఇంటర్నేషనల్ టూరిజం పెరుగుతుందని వాళ్ళ ఆశ. పాకిస్తాన్ అంటే ఒక ఉగ్రవాద దేశం, మైనార్టీల మీద దాడులు చేసే దేశం అనే ముద్ర ప్రపంచవ్యాప్తంగా పడిపోయింది. ఆ ఇమేజ్ను మార్చుకోవడానికి చూడండి, మేము కూడా చరిత్రను, ఇతర మతాల సంస్కృతిని గౌరవిస్తామని పాశ్చాత్య దేశాలకు, ముఖ్యంగా IMF లాంటి సంస్థలకు చూపించుకునే ఒక నాటకం కూడా కావచ్చు. పాకిస్తాన్లోని కొంతమంది మేధావులు, చరిత్రకారులు తమ పంజాబీ ఐడెంటిటీని కాపాడుకోవాలని ఉద్యమిస్తున్నారు.
అరేబియన్ కల్చర్ను బలవంతంగా రుద్దొద్దు అని వారి ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తున్నారు. కారణం ఏదైనా పాకిస్తాన్ లాంటి ఒక ఇస్లామిక్ దేశంలో 75 ఏళ్ల తర్వాత మళ్ళీ ఒక వీధికి కృష్ణానగర్ అని సంతనగర్ అని పేరు రావడం అనేది భౌగోళిక రాజకీయాల్లో ఒక అద్భుతమైన ఘట్టం. పాలకుల అహంకారం కంటే చరిత్ర ఎప్పుడు బలమైనదని ఇది నిరూపిస్తుంది. ఒకవేళ పాకిస్తాన్ నిజంగానే తమ భారతీయ మూలాలను పంచుకున్న చరిత్రను గౌరవించడం మొదలు పెడితే బహుశా భవిష్యత్తులో ఈ రీజియన్లో శాంతికి అదొక చిన్న అడుగు కావచ్చు.